నాది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. నేను కాదు, మా నాన్నగారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. మా పెద్దనాన్నగారు ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ ప్రముఖగా పనిచేశారు. ఓకే. మా నాన్నగారు సరస్వతి విద్యాపీఠంలో పనిచేశారు. సో మొదటి నుంచి కూడా మాదంతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నేపథ్యం కలిగిన కుటుంబం. సో నేను నా 8వ తరగతిలో ఆర్ఎస్ఎస్ నిర్వహించే ప్రాథమిక శిక్షా వర్గ అనేటువంటి ట్రైనింగ్ క్యాంపులో పాల్గొన్నాను. 1992లో 93లో జరిగినటువంటి ప్రథమ వర్ష అనేటువంటి దానిలో పాల్గొన్నాను. సో ఒక రకంగా రాష్ట్రీయ స్వయం సేవక నుంచి ప్రేరణ పొంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విధానాలకు అనుగుణంగా ఏదైతే పునర్జాతి మన భారత జాతి పునర్వైభవం దిశగా సాగాలనేటువంటి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవాడిగా భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొట్టమొదటి నా ఎన్నికల ప్రచారం 1991 1991లో నా మొట్టమొదటి ఎన్నికల ప్రచారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రతిహితంగా అదే పార్టీలో కొనసాగుతా ఉన్నాం. ఓకే. సో ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడినారు, ఎవరు ఒకటి అడగాలనుకుంటున్నా. ఆర్ఎస్ఎస్ ఒక లక్ష్యం హిందూ రాష్ట్ర చేయాలి అని, అంటే కొన్ని వర్గాలు కూడా అట్లే చెప్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ని ఒక పిఎఫ్ఐ తోని కంపేర్ చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఒకటి ఇలా 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ రాష్ట్రం కాదు. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. ఆర్ఎస్ఎస్ లక్ష్యం హిందూ రాష్ట్రం కాదు. ఆర్ఎస్ఎస్ లక్ష్యము ఆర్ఎస్ఎస్ ప్రార్థనలే ఉంటుంది. ప్రతి సంస్థకు ప్రార్థన ఉంటుంది కదా, అట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ప్రార్థన చేస్తారు. మీరు నమస్తే సదా వత్సలే మాతృభూమే, ఇది ఆర్ఎస్ఎస్ ప్రార్థన. చివరిలో ఏం చెప్తామంటే పరమ వైభవన్నేతు మేతత్వ రాష్ట్రం సమర్థా భవత్వాశ శాతే వృషం. పరమ వైభవాన్ని సాధించడానికి కోసం మేము కృషి చేస్తున్నాం. ఏంటిది పరమ వైభవం మీరు అడగచ్చు. విజయనగర సామ్రాజ్యం, హంపి సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యంలో మన రాజులు ఎలా ఉండేవారు, మన ప్రజలు ఎలా ఉండేవారు. అంగట్ల రతనాలు అమ్మినారట ఇచ్చట. ఇవాళ మన కూరగాయలు ఎట్లా కొనుక్కుంటున్నామో అంగళ్ళల్లో రత్నాలు అమ్ముకున్నారట, వజ్రాలు అమ్ముకున్నారట. అంత ధనవంతమైన దేశం. భారతదేశం ఖనిజ సంపదలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి ఉన్నటువంటి భారతదేశం 1947లో అభివృద్ధి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఏం చెప్తున్నాం, అభివృద్ధి చెందుతున్న దేశం అన్నమాట. ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశం? అభివృద్ధి చెందిన దేశం ఇది. అభివృద్ధి చెందిన దేశాన్ని బ్రిటిష్ పరిపాలన వాళ్ళు కావచ్చు, లేకపోతే అంతకుముందు చేసిన మొఘలు పరిపాలకులు కావచ్చు, దీన్ని వెనుకబడగొట్టింది. దీన్ని మళ్ళీ మనం పునర్వైభవం తీసుకురావాలి. అందుకే మనం పరం వైభవం, ఇంతకుముందు ఏదైతే వైభవం ఉందో ఆ వైభవం దిశగా కృషి చేస్తున్నాం తప్ప హిందూ రాష్ట్రం కాదు. ఓకే. రెండో క్వశ్చన్, హిందూ రాష్ట్రాన్ని అన్నారు కదా, హిందూ అనేది మతం కాదు. హిందూ అనేది జీవన విధానము. హిందుత్వం అనేది జీవన విధానం. నేను చెప్తున్నది కాదు. 1996లో సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పడం కాదు ఇది. నేను చెప్తే ఒక మదన్ మోహన్ యొక్క వాక్యాన్ని అవుతుంది, లేకపోతే ఆర్ఎస్ఎస్ చెప్తే పరమ పూజనీయ మోహన్ భగవత్ గారి వాక్యం అవుతుంది, లేదా డాక్టర్జీ గారి వాక్యం అవుతుంది. నేను చెప్పట్లేదు, సుప్రీంకోర్టు చెప్పింది. 1996లో సుప్రీంకోర్టు ఒక తీర్పులో హిందుత్వం అంటే మతం కాదు, ఇది ఒక జీవన విధానం అని చెప్పింది. జీవన విధానం అంటే ఏంది? మీరు పొద్దున లేస్తే తండ్రిగా ఒక పిల్లలతో ఎట్లా ఉండాలి, పిల్లలుగా తండ్రితో ఎట్లా ఉండాలి, భార్య భర్తతో ఎట్లా ఉండాలి, భర్త భార్యతో ఎట్లా ఉండాలి, కుటుంబం ఎట్లా ఉండాలి, విలువలు ఎట్లా ఉండాలి, సమాజం ఎట్లా ఉండాలి, విద్య ఎట్లా ఉండాలి, వైద్యం ఎట్లా ఉండాలి, ఇది జీవన విధానం. ఇది హిందుత్వం అనేది ఒక జీవన విధానం తప్ప ఈ హిందుత్వం అనేది మతం కాదు. ఇంకోటి చెప్పింది, ఆర్ఎస్ఎస్ ను పిఎఫ్ఐ తో పోల్స్తున్నారు. నక్కకు నాగలోకి అనుకున్న తేడా. ఆర్ఎస్ఎస్ అనేది ఒక అనేక శాఖలను కలిపినటువంటి, అనేక అనుబంధ సంస్థలను కలిపినటువంటి ఒక విస్తృతమైనటువంటి ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఎక్కడ కూడా ఆయుధం వాడలే. ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తుపాకులు పట్టుకొని కవాతీయంగా చూసినా ఉన్నాయా? ఎప్పుడన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళు తుపాకులు వాడడానికి చూసారా? అడవులలో తుపాకీ శిక్షణ ఇవ్వగా చూసారా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా తుపాకులు పెట్టుకుని అడవులకు చూసారా? కానీ పిఎఫ్ఐ వాళ్ళు ఆయుధాలు వాడుతున్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ నిషేధిత సంస్థ, ప్రభుత్వం చేత నిషేధించబడ్డది. It was banned by the government. It was banned by the Indian government. It was banned by the Karnataka government. It was banned by the Telangana government. తెలంగాణ అయితే భారతీయ జనతా పార్టీ లేదు కదా, ఎందుకు బ్యాన్ చేశాను? పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆయుధాలని నమ్ముకొని సంఘ వ్యతిరేక శక్తుల ద్వారా ఈ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి 2 మతాల మధ్య విచ్ఛిన్నం సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందామనుకునే సంస్థ పిఎఫ్ఐ. సమాజాన్ని కలిసి ఉంచాలి, సమాజాన్ని నిర్మించబడాలి, అందరూ సమాజంలో సోదరులాగా ఉండాలని చెప్పేది ఆర్ఎస్ఎస్. ఈ సంస్థలకు ముడిపెడితే వాళ్ళకి కొద్దిగా తలకాయ ఎక్కడుందో కొంతమంది అంటారు కదా, మోకాళ్ళలో మెదడు అని. ఇంకా అరికాలంలోకి దిగిన వాళ్ళ మాట తప్ప దీన్ని నేను ఆర్ఎస్ఎస్ అనేది పిఎఫ్ఐ. సో పిఎఫ్ఐ గురించి కూడా కొందరు సోషల్ మీడియాలో అంటూ ఉంటారు, పిఎఫ్ఐని కావాలని బ్యాన్ చేసినారు. పిఎఫ్ఐ అనే ఒక ఆర్గనైజేషన్ కోవిడ్ టైంలో చాలా సర్వీసెస్ చేసినారు. మీరు ఇక్కడ కొద్దిగా పొరపడుతున్నారు సార్. ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే బీజేపీ ఒకటే ఉందా? చాలా ఉన్నాయి. టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, అలానే ఇస్లామిక్ సంస్థలు కూడా అనేకం ఉన్నాయి.
అవును. జమాతే ఇస్లాం హింద్ అనే సంస్థ ఉంది. జస్టిస్ ఫర్ పీస్ అండ్ మూమెంట్ అని ఒక సంస్థ ఉంది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, ఎస్ ఐఎమ్ సారీ, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, ఓకే. జమాతే ఇస్లామీ హింద్. ఈ సంస్థలు కోవిడ్ అప్పుడు పనిచేసినాయి. ఓకే, మీకు అర్థమైందా? ఇస్లాంలో అనేక సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఏమి మేము వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు జమాతే ఇస్లాం హిందూ వాళ్ళు అప్పుడప్పుడు అవేంటి ఏవో సర్వమత సమావేశాలను పెడతారు, పెట్టి మమ్మల్ని కూడా పిలుస్తారు, వినాయగర్ పోతారు. ఆ క్రైస్తవ ఫాదర్ వస్తాడు, ఇంకో వస్తారు, అందరూ కూర్చొని పెడతారు, ఏదో ఎవరికి సంబంధించిన వాళ్ళు చెప్తారు. దానికి మేము వ్యతిరేకం కాదు కదా. జమాతా ఇస్లాం హిందూ సంస్థల సోదరులు మాకు కూడా అప్పుడప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ పంపుతుంటారు. సార్ క్యాలెండర్ ఆవిష్కరణకు రమ్మంటే పోతాం మేము. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అని ఉన్నది, దానికి కూడా పోతాం. అనేక ఇస్లాం సంస్థలు కోవిడ్ సమయంలో పనిచేసినాయి కావచ్చు, కానీ పిఎఫ్ఐ పనిచేయలేదు. కోవిడ్ సమయంలో పనిచేసింది పిఎఫ్ఐ కాదు. కోవిడ్ సంస్థలు పనిచేసింది జమాతే ఇస్లాం హింద్. కోవిడ్ సంస్థలు ఆ సమయంలో పనిచేసిన ఆ సంస్థలు బ్యాన్ చేయలే ఇక్కడ. ఈ పిఎఫ్ఐని ఎందుకు బ్యాన్ చేసింది అంటే, పిఎఫ్ఐలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదు, ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చి, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి, ఎక్కడో తాలిబాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తుల ప్రేరణతోని ఇక్కడ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని వాళ్ళ మోటో, వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో శాంతి భద్రతలు విఘాతం చేయాలి, రాడికల్ మూవ్మెంట్తో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి. ఓకే, ఇస్లామిక్ రాజ్యం స్థాపించడం అనేది బ్యాలెట్ ద్వారా అయితే మేము కూడా వద్దాం. ఇవాళ ఎంఐఎం హైదరాబాద్ గెలుచుకుంటూ వస్తలేదా? మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఎంఐఎం మీద గెలవాలని, వస్తలేదా? నువ్వు బ్యాలెట్ ద్వారా ఏమైనా కాదు, బ్యాలెట్ ద్వారా ఎవరైనా గెలవచ్చు. బ్యాలెట్ ద్వారా ఈవెన్ నక్సలైట్ కూడా ఈ యొక్క ప్రజాస్వామ్యంలో గెలవచ్చు. కానీ బుల్లెట్ ద్వారా గెలుస్తా అనుకునేది పిఎఫ్ఐ కాబట్టి పిఎఫ్ఐ నిషేధించారు. కాబట్టి పిఎఫ్ఐ కోవిడ్ లో ఎప్పుడు పనిచేయలేదు. ఇది మీ ఛానల్ ద్వారా ప్రజలకు పోవాల్సి వస్తుంది. ఎవరన్నా అట్లాంటి కూడా దయచేసి మీ యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంది. పిఎఫ్ఐ కోవిడ్ సమయాన్ని ఏం చేయాలి? పిఎఫ్ఐ అంతా కోవిడ్ కన్నా ముందు చేసింది, కోవిడ్ తర్వాత చేసింది. ఏం చెప్తున్నది? శాంతి భద్రతకు విఘాతమే.